ఏపీ రాజధాని అమరావతి వైపు ఇప్పుడు అందరి చూపు. దీనికి కారణం ఎన్నో ప్రాజెక్టులు పనులు ఇక్కడ శరవేగంగా జరుగుతుండడమే. తాజాగా మరో బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. భారీ ఖర్చుతో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటుకు ముహూర్తం పెట్టారు. ఈ నెలలోనే శంకుస్థాపన చేయబోతున్నారు. 150 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న స్టేట్ సెంట్రల్ లైబ్రరీ పనులు అతి త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సాధారణ గ్రంథాలయానికి పరిమితం కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విజ్ఞాన, పరిశోధన, సాంస్కృతిక కేంద్రంగా ఈ లైబ్రరీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం 150 కోట్లలో 100 కోట్లను దుబాయ్కి చెందిన ప్రముఖ స్థిరాస్తి సంస్థ శోభా గ్రూప్ అందించబోతోంది. మిగిలిన 50 కోట్లు ఇతర దాతలు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా సమీకరించబోతున్నారు. అవసరమైతే అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే అవకాశం కూడా ఉంది. నిర్మాణం ప్రారంభించిన 24 నెలల్లో దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అంటే NID సమీపంలో 19.60 ఎకరాల భూమిని CRDA ఈ ప్రాజెక్టుకు కేటాయించింది. ఇదే ప్రాంగణంలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీతో పాటు తెలుగు సాంస్కృతిక కేంద్రం, మానవ వనరుల అభివృద్ధి సంస్థ భవనాలను కూడా నిర్మించబోతున్నారు. ఈ భవనాలకు సంబంధించిన డిజైన్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. స్టేట్ సెంట్రల్ లైబ్రరీని ఆధునిక సాంకేతికతతో పాటు ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. 3 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో G+5 అంతస్తుల భవనంగా ఇది నిర్మితమవుతుంది. ఒకేసారి 2500 మంది కూర్చునే సదుపాయంతో దేశంలోనే అతిపెద్ద సీటింగ్ సామర్థ్యం కలిగిన గ్రంథాలయంగా ఇది నిలవబోతోంది. ఈ గ్రంథాలయంలో అన్ని వర్గాల పాఠకుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 10 లక్షలకు పైగా పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచబోతున్నారు. సాహిత్యం, విజ్ఞానం, సాంకేతికత, చరిత్ర, వైద్యం, న్యాయశాస్త్రం, పోటీ పరీక్షలు, పరిశోధనలకు సంబంధించిన విస్తృత సేకరణను ఏర్పాటు చేయబోతున్నారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని డిజిటల్ సమాచార వనరులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాదు సాధారణ పాఠకులతో పాటు విద్యార్థులు, పరిశోధకులకు ప్రత్యేకంగా వేర్వేరు పఠన విభాగాలను ఏర్పాటు చేస్తారు. వారికి అవసరమైన పుస్తకాలు, సమాచార వనరులు ఆయా విభాగాల్లో అందుబాటులో ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ప్రత్యేక రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేసి అత్యాధునిక అధ్యయన సౌకర్యాలను కూడా కల్పించబోతున్నారు.